హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో మనం థార్ రాక్స్ 5 డోర్ వెర్షన్ రివ్యూ చేయబోతున్నాం. ఇది ఒక స్పెషల్ కార్. ఈ కార్ రోడ్ మీద వెళ్తుంటే అందరి లుక్స్ దీనిపైనే ఉంటాయి. ఆ మస్కులర్ బాడీతో, ఆ పవర్తో అందరినీ ఆకర్షిస్తుంది. ఏ రోడ్డు పైన అయినా సరే, అసలు రోడ్డు అనేది లేకపోయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుంది ఈ కారు. థార్ అనేది ఒక 3 డోర్ కారు, కానీ ఎన్నో సంవత్సరాల వెయిట్ తర్వాత మన మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ని లాంచ్ చేసింది 2024 లాస్ట్ క్వార్టర్లో. నేను ఈ వీడియోలో డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ MX-5 వేరియంట్ని డ్రైవ్ చేశాను. అయితే ఈ కారు పెట్రోల్, డీజిల్, మాన్యువల్ అండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఇలా చాలా పవర్ ట్రైన్స్ అండ్ డ్రైవ్ ట్రైన్స్లో మనకి లభిస్తుంది. ఈ వీడియోలో థార్ రాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ, ఇంజన్ స్పెసిఫికేషన్స్, చాసీ అండ్ డైమెన్షన్స్, డ్రైవింగ్ ఫీల్, వేరియంట్స్ విత్ ఫీచర్స్ ఇన్ ఈచ్ వేరియంట్, వాటి ప్రైజింగ్తో పాటు ఏ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ అనేది ఈరోజు చూద్దాం. ఫ్రంట్లో కనుక చూసుకుంటే థార్ 3 డోర్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ లుక్ అనేది చాలా చేంజ్ చేశారు. అసలు ఫ్రంట్లో 6 స్లాట్ గ్రిల్ అనేది యూజ్ చేశారు. జీప్లో మనకి జనరల్గా 7 స్లాట్స్ ఉంటాయి. దానిపైన మహేంద్రా లోగో ఇచ్చారు. బంపర్ కూడా 3 డోర్ వెర్షన్కి డిఫరెంట్గా ఉంటుంది. బంపర్లో 2 పార్కింగ్ సెన్సార్స్, LED ఫాగ్ ల్యాంప్స్, గ్రిల్కి 2 వైపులా C షేప్డ్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఇచ్చారు. ఈ స్లాట్స్ మధ్యలో 360 వ్యూకి యూజ్ అయ్యే కెమెరాని కూడా ఇంటిగ్రేట్ చేశారు. హెడ్లైట్ పక్కనే వీల్ ఆర్చ్ పైన ఇండికేటర్ కమ్ DRL అనేవి ఇచ్చారు. ఇప్పుడు సైడ్ వ్యూ కనుక చూసుకుంటే ప్లాస్టిక్ వీల్ ఆర్చెస్కి కనెక్ట్ అయిన ఫుట్ బోర్డు, 19 ఇంచ్ అలై వీల్స్ అనేవి ఇచ్చారు. లోవర్ వేరియంట్స్లో 18 ఇంచ్ వీల్స్ వస్తాయి. 3 డోర్తో కంపేర్ చేస్తే లెంత్ అనేది 443 mm పెరిగింది. డోర్స్కి ఎక్స్పోజ్డ్ హింజెస్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్ ఫ్లాప్ టైప్ ఇచ్చారు. బ్యాక్ డోర్స్కి వర్టికల్ ఫ్లాప్లు ఇచ్చారు. క్వార్టర్ గ్లాస్ పైన ఈస్టర్ ఎగ్స్ లాగా క్యామెల్ని, థార్ డిజర్ట్లో ఉన్నట్టుగా స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు. ఈ బ్లాక్ అవుట్ విండో అనేది కంప్లీట్ రూఫ్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, మొత్తం బ్లాక్ కలర్లో. రియర్లో కనుక చూసుకుంటే ఎట్ ద టాప్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. రియర్ విండ్ షీల్డ్ విత్ డీఫాగర్, అన్లైక్ 3 డోర్ వెర్షన్ వైపర్ విత్ వాషర్ ఫ్లూయిడ్ కూడా ఇచ్చారు మనకి. స్పేర్ వీల్ కూడా ఫుల్ సైజ్, విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ వర్టికల్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు, సిమిలర్ టు థార్ 3 డోర్ వెర్షన్. బూట్ స్పేస్ 644 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 డోర్ వెర్షన్లో 447 లీటర్స్ అనేది ఉండేది. రియర్ సీట్లో 60-40గా ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్స్ని. వెనకాల హార్మోన్ కార్డన్ సబ్ వూఫర్ చూడొచ్చు. అలాగే 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ విండోస్ 90 డిగ్రీస్లో ఓపెన్ అవుతాయి. ఈ డోర్ పైన మనకి గ్లాస్ ఓపెన్ చేయడానికి పవర్ విండో స్విచ్, దాని కింద ఒక హ్యాండిల్ టు హోల్డ్ అని ఇచ్చారు. డోర్ పాకెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, సిమిలర్ టు థార్ 3 డోర్ వెర్షన్. దాని పక్కన స్పీకర్ ప్లేస్మెంట్ చూడొచ్చు. రియర్ సీట్ ఫోల్డింగ్కి ల్యాచ్ అనేది ఇచ్చారు. సింగిల్ పుష్కి ఇది ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ చూడొచ్చు. రియర్ ప్యాసింజర్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. మిడిల్లో ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మిడిల్ ప్యాసింజర్స్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ మాత్రమే ఇచ్చారు. ఫ్రంట్ కో డ్రైవర్ సీట్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఇల్యూమినేటెడ్ పవర్ విండో స్విచ్, హ్యాండిల్ పైన ఒక ట్వీటర్, కింద ఒక స్పీకర్ ఇచ్చారు. కో డ్రైవర్ సీట్ టిల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వెంటిలేటెడ్ సీట్ కూడా. గ్లవ్ బాక్స్ చాలా చిన్నదిగా ఉంది. టాప్ మోడల్లో మనకి కూల్డ్ గ్లవ్ బాక్స్ ఇస్తారు. ఈ వేరియంట్లో ఈ ఫంక్షన్ లేదు. దానిపైన మెటల్ ఎంబ్లెమ్ చూడొచ్చు. ఎయిర్ కండిషన్ వెంట్స్ మెర్సిడీస్ స్టైల్లో ఇచ్చారు సర్క్యులర్గా. ముందు ఏ పిల్లర్కి ఒక హ్యాండిల్, అలాగే రూఫ్కి కూడా ఒక సాఫ్ట్ క్లోజింగ్ హ్యాండిల్ ఇచ్చారు. గుడ్ థింగ్ ఏంటంటే డ్రైవర్కి కూడా ఒక హ్యాండిల్ ఇచ్చారు ఏ పిల్లర్కి. సెంటర్ కన్సోల్లో కీ ఫాబ్ హోల్డరు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ అనేది చూడొచ్చు. డ్రైవర్ సీట్ నుంచి వ్యూని చూద్దాము. మధ్యలో 10.2 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్, దాని కింద సర్క్యులర్ AC వెంట్స్, ఆ వెంట్స్ కింద AC యూనిట్ కంట్రోల్ విత్ ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు. సీట్ వెంటిలేషన్స్ కోసం ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేయడానికి స్విచ్, హజార్డ్ ల్యాంప్స్, డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేయడానికి స్విచ్లు యూజ్ అవుతాయి. దాని కింద 65 వాట్ Type-C పోర్ట్, ఒక USB పోర్ట్ చూడొచ్చు. ఈ 2 పోర్ట్స్ ఇల్యూమినేటెడ్. దాని కింద వైర్లెస్ ఛార్జ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఈ కార్తో పాటు 2 కీ ఫాబ్స్ ఇస్తున్నారు. కీ ఫాబ్లో లాక్, బూట్ ఓపెనింగ్, అన్లాక్ బటన్స్ అనేవి ఇచ్చారు. ఈ కీ ఫాబ్లో ఫోల్డబుల్ కీ కూడా ఉంటుంది. బ్రేక్ పక్కన 2 కప్ హోల్డర్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్ లోపల కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు మనకి, ఫోన్స్ వగైరా పెట్టుకోవడానికి. డ్రైవర్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కన్వీనియన్స్ కోసం. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ లెదర్ ర్యాప్డ్. స్టార్ట్ స్టాప్ బటన్ నొక్కగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆన్ అవుతుంది. దాన్ని ఆపరేట్ చేయడానికి స్టీరింగ్ పైన బటన్స్ అనేవి ఇచ్చారు. ఈ డిస్ప్లేలో TPMS, కంపాస్, ఆల్టిమీటర్,
పవర్ అండ్ టార్క్ మీటర్లని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు థార్ రాక్స్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇది 2 ఫ్యూయల్లో లభిస్తుంది, పెట్రోల్ మరియు డీజిల్. పెట్రోల్లో వచ్చేసి 2 లీటర్ ఇంజిన్, డీజిల్లో 2.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. దీంట్లో మనకి 2 వీల్ డ్రైవ్ ప్లస్ 4 వీల్ డ్రైవ్లో కూడా లభిస్తుంది. ఇంజన్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తోనూ కూడా లభిస్తుంది. దీని యొక్క పవర్ ఫిగర్స్ అనేవి ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కార్ లెంత్ 4428 mm ఉంది. దీని విడ్త్ వచ్చేసి 1870 mm, వీల్ బేస్ 2850 mm, హైట్ 1923 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 226 mm, బూట్ స్పేస్ వచ్చేసి 644 లీటర్స్. కారు లాడర్ ఫ్రేమ్ చాసీ మీద బిల్డ్ అయి ఉంది. దీని సస్పెన్షన్ సెటప్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కార్ భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అనేది స్కోర్ చేసింది, అడల్ట్ ఆక్యుపెంట్లోను అండ్ చైల్డ్ ఆక్యుపెంట్లోను. నేను డ్రైవ్ చేసిన వేరియంట్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కారు నడపడం స్టార్ట్ చేశాక ఇమీడియట్గా నోటీస్ చేసే విషయం ఇంజన్ స్మూత్నెస్. బీయింగ్ ఏ డీజిల్ ఇంజన్ ఈ కార్ చాలా స్మూత్గా ఉంటుంది. అయితే కార్ స్టార్ట్ చేసేటప్పుడు డీజిల్ ఇంజన్ యొక్క వైబ్రేషన్స్ని మనం గమనించవచ్చు. గేర్ షిఫ్ట్ అనేది స్మూత్గా ఉంది. క్లచ్ ట్రావెల్ లాంగ్గా ఉంది కానీ సాఫ్ట్గానే ఉంది. పవర్ డెలివరీ లీనియర్గా ఉంది డ్యూ టు ఇట్స్ మ్యాసివ్ వెయిట్. బ్రేకింగ్ అనేది అడిక్వేట్గా ఉంది. ఎస్యూవీ యొక్క అడ్వాంటేజ్ వల్ల ట్రాఫిక్ జడ్జ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. స్టీరింగ్ కూడా సాఫ్ట్గా ఉంది. అయితే మనం సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్ మోడ్ని బట్టి స్టీరింగ్ అనేది సాఫ్ట్ మరియు హార్డ్గా మారుతుంది. ఈ కార్లో బ్లైండ్ వ్యూ మానిటర్ అనే ఫీచర్ ఉండడం వల్ల బ్లైండ్ స్పాట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. థార్ రాక్స్ లాడర్ ఫ్రేమ్ చాసీ మీద బిల్డ్ అయి ఉండడం వల్ల ఆఫ్ రోడ్లో వర్టికల్ మూమెంట్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే సస్పెన్షన్ స్పీడ్ బంప్స్ని అడిక్వేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం హై స్పీడ్లో కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ కార్ లెంత్ 4.4 మీటర్స్ అవడం వలన టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టైట్ యూ టర్న్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా మారచ్చు. అయితే దీంట్లోని 360 డిగ్రీ కెమెరా కొంతవరకు ఈ ఎఫర్ట్ని తగ్గిస్తుంది. థార్ రాక్స్ 6 వేరియంట్లలో లభిస్తుంది. MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L. దీంట్లో ఏ సిరీస్ కలిగి ఉన్న మోడల్స్ ఎడాస్ ఫీచర్స్ని కలిగి ఉంటాయి. ఈ 6 వేరియంట్లలో MX1 అనేది బేస్ వేరియంట్, MX3 అండ్ AX3L సెకండ్ బేస్ వేరియంట్, MX5, AX5L మిడ్ వేరియంట్స్, AX7L అనేది టాప్ వేరియంట్. MX1 వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్లలో లభిస్తుంది. దీంట్లో ప్రైసెస్ కనుక చూసుకుంటే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ 12.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. డీజిల్ మాన్యువల్ 2 వీల్ డ్రైవ్ 13.99 lakhsగా ఉంది. ఈ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. దీంట్లో 4 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. ఈ వేరియంట్లో మొత్తం 20 ఫీచర్లను అందజేస్తున్నారు. అవేంటో చూద్దాం. దీంట్లో బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, వాషబుల్ క్యాబిన్ మ్యాట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, LED ప్రొజెక్టర్ ల్యాంప్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, సైడ్ ఫుట్ స్టెప్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, 10.25 inch infotainment system with steering mounted controls, height adjustable driver seat, front armrest, 60/40 seats, rear AC vents, all power windows, tilt steering adjusting, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ అనేవి ప్రొవైడ్ చేశారు.
నెక్స్ట్ వేరియంట్ MX3లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 3 కాంబినేషన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఆటోమేటిక్ 2 వీల్ డ్రైవ్, డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్, డీజిల్ ఆటోమేటిక్ 2 వీల్ డ్రైవ్. పెట్రోల్ ఆటోమేటిక్ 2 వీల్ డ్రైవ్ ప్రైస్ 14.99 lakhs, డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ 15.99 lakhs, డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ 17.49 lakhsగా ఉంది. దీంట్లో రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్ విత్ డీఫాగర్, ఆటో డిమ్మింగ్ IRVM, రియర్ డిస్క్ బ్రేక్స్, స్మార్ట్ ఫోన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, రియర్ ఆర్మ్రెస్ట్, ఎలక్ట్రానిక్ ORVMs, క్రూజ్ కంట్రోల్, మల్టీ డ్రైవ్ మోడ్స్ అండ్ టెర్రన్ మోడ్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్ AX3L. దీంట్లో ADAS ఫీచర్స్ని ఇంక్లూడ్ చేశారు. అయితే AX3L అనేది డీజిల్ మాన్యువల్ 2 వీల్ డ్రైవ్లో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్లో ADAS ఫీచర్స్లోని కొన్ని ఫీచర్స్ మాత్రమే మనకిచ్చారు. నెక్స్ట్ వేరియంట్ MX5 వేరియంట్. ఈ వేరియంట్లో 5 మోడల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. MX5 వేరియంట్లో ముఖ్యంగా గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఈ వేరియంట్లో 4 వీల్ డ్రైవ్ ఆఫర్ చేస్తున్నారు, కానీ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఇస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ అనేది లేదు. ఇప్పుడు MX5లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ వేరియంట్ AX5L. ఈ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఈ వేరియంట్లో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఫీచర్స్ అనేవి చూద్దాం. AX7L ఇది టాప్ మోడల్. ఈ వేరియంట్లో 5 కాంబినేషన్లలో ఈ వెహికల్ లభిస్తుంది. అవేంటో చూద్దాం. AX5Lలో ఉండే ఫీచర్స్తో పాటు AX7Lలో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటో చూద్దాం. దీంట్లో 360-degree కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ట్రాన్స్పరెంట్ బానెట్, హార్మన్ కర్టన్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ ORVM ఫోల్డబుల్, లెదర్ డాష్బోర్డ్, లెదర్ డోర్స్ ఫినిష్, 19-inch alloy wheels with spare wheel, panoramic sunroof, subwoofer అనేవి ప్రొవైడ్ చేశారు. థార్ రాక్స్ రిలీజ్ అయ్యి 6 months అయిన సందర్భంగా మహీంద్రా వాళ్ళు ప్రైస్ హైక్ అనేది చేసేశారు. దీంట్లో ముఖ్యంగా 7 మోడల్స్కి ప్రైస్ హైక్ అనేది జరిగింది. అవేంటో చూద్దాం స్క్రీన్ మీద. థార్ రాక్స్ అనేది 7 కలర్స్లో లభిస్తుంది. బ్లాక్, రెడ్, వైట్, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, గ్రే, బ్రౌన్ కలర్లో లభిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే థార్ రాక్స్ అనేది ఒక మంచి కార్ అని చెప్పొచ్చు. 27 lakhs ఆన్ రోడ్ ప్రైస్తో కన్సిడర్ చేస్తే ఈ ప్రైస్లో థార్ రాక్స్ని ఒక ఫ్యామిలీ కార్లా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ థార్ రాక్స్లో ADAS ఫీచర్స్ కంప్లీట్గా ఇవ్వలేదు వీళ్ళు. లైక్ బ్లైండ్ వ్యూ అలర్ట్ అనేది ఇవ్వలేదు. అలాంటి కొన్ని ఫీచర్స్ ADAS లెవెల్ 2వి మిస్ చేసేసారు. ఇవన్నీ తీసేస్తే ఓవరాల్గా ఒక గ్రేట్ ప్యాకేజ్ అని చెప్పాలి థార్ రాక్స్. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ లెట్ us know. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై.